హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. నాదెండ్ల గ్రామంలో వెంచేసి ఉన్న గోవర్ధన స్వామివారి కళ్యాణం సందర్భంగా కళ్యాణము రథోత్సవం కార్యక్రమం గురించి ఈ దేవాలయ అర్చకులు ఈ కార్యక్రమం గురించి మనకి వివరిస్తారు. ఓం వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యత్యదపాదవత్మైగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైः సనకాధిపతిమునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయ నమః శ్రీవేంకటేశం విభుం. ఓం శబ్దబ్రహ్మకృతావయోగవిభవः సాక్షాత్కృతాత్మేశ్వరాः శ్రీవైఖానసుధర్మశాస్త్రనిపుణा एने विषयालयाः ये तत्त्वप्रतिपादितः कृततजश्रीविप्रनारायण विख्याता परिहक्षवेदविदुषां तेभ्यो नमस्कुर्महे. ఓం నమో వెంకటేశాయ. మన నాదెండ్ల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భూ సమేత శ్రీ జనకేహ స్వామివారికి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారికి, చిత్రపతి రాజ్యలక్ష్మి అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా చైత్రమాస ప్రతి సంవత్సరం కూడా చైత్రమాస శుక్ల ఏకాదశి నుంచి చైత్రమాస బహుళ విదయి వరకు సప్తాహ్నిక దీక్షతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున ఈ రోజు అయినటువంటి మొదటి రోజు రాత్రి అంకురార్పణ, మేదినీ పూజ, రక్షాబంధన పూజ, పంచగవ్యారాధన అనంతరం స్వామివారికి విశేషంగా అత్యంత ప్రీతివంతమైన గరుడ వాహన అధినేతగా ఉన్నటువంటి గరుత్మంతుని ధ్వజారోహణ చేసి ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. కావున 31వ తారీఖు రాత్రి స్వామివారికి శ్రీభూ సమేత చనకేహ స్వామివారికి, రుక్మిణీ భామ సమేత గోవర్ధన స్వామివారికి ఇద్దరికీ కూడా ఒకే సమయంలో సాయంత్రం పూట తిరుకళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున అనంతరం ఏప్రిల్ 1వ తారీఖు రాత్రి 7 గంటలకి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించగా కోరు ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. నాదెండ్ల గ్రామంలో వేయించేసి ఉన్న గోవర్ధన స్వామి వారి కళ్యాణం సందర్భంగా జరిగే రథోత్సవానికి సిద్ధం చేస్తున్న రథం అండి. నాదెండ్ల గ్రామంలో వేయించేసి ఉన్న గోవర్ధన స్వామి వారికి కళ్యాణం సందర్భంగా జరిగే రథోత్సవానికి సిద్ధమవుతున్న రథం అండి. నాదెండ్ల గ్రామం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. 31వ తారీఖు కళ్యాణం అండి. 1వ తారీఖు సాయంకాలం రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవానికి సిద్ధం చేస్తున్న రథం అండి. ఇది రథం ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేసిన రథం అండి ఇది. మీరు చూస్తున్న గుడేనండి, గోవర్ధన స్వామి వారి గుడి. 31వ తారీఖు కళ్యాణము నిర్వహిస్తున్నారు. 1వ తారీఖు సాయంకాలం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మీ ఎంఎస్ పల్నాడు వైబ్స్.